హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని స్కోప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి ES6 ఇంట్రొడ్యూస్ కాకముందు జావా స్క్రిప్ట్‌లో మెయిన్‌గా గ్లోబల్ స్కోపు, లోకల్ స్కోప్ ఆర్ ఫంక్షనల్ స్కోప్ మాత్రమే ఉండేది. కానీ ES6 వచ్చిన తర్వాత బ్లాక్ లెవెల్ స్కోప్ అని కొత్తదొకటి యాడ్ అయ్యింది. ఫస్ట్ నేను ఈ స్కోప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఫంక్షన్ తీసుకుని అందులో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ని ఆ ఫంక్షన్ బయట నేను ప్రింట్ చేస్తుంటే, లేకపోతే ఆ వేరియబుల్ని ఆ ఫంక్షన్ బయట మనం యూజ్ చేస్తుంటే ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వేర్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 10 అని రాశా. సో ఎక్స్ అనేది యాక్చువల్గా ఎక్కడ డిక్లేర్ చేసాం, మనం ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాం. కానీ నేను ఏం చేస్తున్నా, ఈ ఫంక్షన్ ఇక్కడతో అయిపోయింది. ఆ ఫంక్షన్ బయట నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి ఆ ఎక్స్లో ఉన్న వాల్యూకి 10 యాడ్ చేయమని రాస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి కన్సోల్లో ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ని ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్స్ని మనం ఫంక్షన్ బయట యూజ్ చేయలేము. ఈ ఫంక్షన్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో మాత్రమే ఆ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని యూజ్ చేసుకోగలము. అవుట్ సైడ్ ది ఫంక్షన్ ఆ వేరియబుల్ని ఎక్కడ యూజ్ చేసినా మనకి ఎర్రర్ వస్తుంది. ఆ వేరియబుల్ డిక్లేర్ చేయలేదు అని చెప్పి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఫంక్షన్లో ఏవైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో వాటికి లోకల్ స్కోప్ ఉంటుంది. అంటే ఏంటంటే ఓన్లీ లోకల్గా ఈ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోగలము, బయట ఎక్కడా యూజ్ చేయలేము. దాన్ని లోకల్ స్కోప్ అంటారు. సో గ్లోబల్ స్కోప్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా ఫంక్షన్ బయట. ఫంక్షన్ బయట అంటే ఏంటి, ఈ ఫంక్షన్ ఓపెన్ క్లోజ్ తర్వాత ఎక్కడైనా. సో ఇక్కడ నేను y ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇక్కడ రాసా. సో నేను వేర్ x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 10 అని ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. మనకి ఇప్పుడు ఏం ఎర్రరు రాలే. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్ని ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తామో అప్పుడు ఆ వేరియబుల్ని మన ప్రోగ్రాంలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఈ వేర్ y అనేది ఎక్కడ డిక్లేర్ చేశాను, ఫంక్షన్ బయట డిక్లేర్ చేశాను. సో ఫంక్షన్ బయట, బ్లాక్ బయట అంటే ఏంటి, మనకి బ్లాక్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి. జావా స్క్రిప్ట్లోనే కాదు, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బ్లాక్ అంటే ఏంటంటే ఇక్కడ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో రాసే ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవన్నీ ఈ బ్లాక్కి సంబంధించినవి అని. మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ని ఈ బ్లాక్ బయట కానీ ఫంక్షన్ బయట కానీ, యాక్చువల్గా ఫంక్షన్కి కూడా ఇది బ్లాకే, కానీ ఫంక్షన్కి సెపరేట్గా ఫంక్షన్ అనే అంటారు. దీన్ని బ్లాక్, ఈ ఫంక్షన్ లోపల బాడీ అనేది బ్లాక్లోనే ఉంటుంది, కానీ అది ఫంక్షన్లో డిక్లేర్ చేసామనే చెప్తారు, బ్లాక్లో డిక్లేర్ చేసామని చెప్పరు. ఎందుకంటే ఆ ఫంక్షన్లోనే బ్లాక్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ వేరియబుల్ని నేను అవుట్ సైడ్ ఎక్కడ డిక్లేర్ చేసినా మన ప్రోగ్రాంలో ఎన్ని లైన్స్ ఉన్నా ఏ ప్లేస్లోనైనా మనం యాక్సెస్ చేసుకోగలము. దాన్నే గ్లోబల్ స్కోప్ అని చెప్తారు. ఒక వేరియబుల్ని ఇక్కడ నేను y అనే వేరియబుల్ ఫంక్షన్లో డిక్లేర్ చేయలేదు, కానీ ఆ వేరియబుల్ని నేను ఫంక్షన్లో యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కావాలంటే ఇక్కడ నేను y వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తే మనకేమి ఎర్రర్ రాదు. సో యాక్చువల్గా ఆ ఫంక్షన్ రన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను టెస్ట్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నా. సో ఇక్కడ కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది, 10 ప్రింట్ అయింది. సో అదే నేను ఈ లోపల ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా, వేర్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 67 అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు నేను బయట ఫంక్షన్ బయట ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం.
నమ్ కదా నేను డిక్లేర్ చేసింది. నమ్ అనే వేరియబుల్‌ని ఇక్కడ రాస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? ఈ నమ్ అనేది నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఫంక్షన్ బయట ఆ వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేయలే. అప్పుడు జావా స్క్రిప్ట్‌కి తెలీదు. మనం ఈ వేరియబుల్ ఫంక్షన్ బయట ఎక్కడ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో, మనం ఒక వేరియబుల్‌ని ఎప్పుడైతే ఒక ఫంక్షన్‌లో డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్స్‌ని మనం ఫంక్షన్ బయట ఎక్కడ యూజ్ చేయలేము. ఫంక్షన్‌కి లోకల్ స్కోప్ ఉంటుంది. ఆ వేరియబుల్స్‌ని ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ మధ్యలో మాత్రమే యూజ్ చేసుకోగలం. అదే గ్లోబల్ స్కోప్ అంటే ఏంటంటే ఫంక్షన్స్‌కి బయట, బ్లాక్స్‌కి బయట ఎక్కడైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో వాటిని ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవచ్చు. వేరే బ్లాక్ లోపల కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను జస్ట్ ఇంకో బ్లాక్ తీసుకుంటున్నా ఇక్కడ. ఇదొక బ్లాక్. సో, ఈ బ్లాక్‌లో కూడా నేను సేమ్ వైని యూజ్ చేస్తున్నా. సో, ఆల్రెడీ ఈ నంబర్ నమ్ అనే వేరియబుల్ ఫంక్షన్‌లో డిక్లేర్ చేశాం కాబట్టి ఎర్రర్ వస్తుందని చెప్పాను. ఎందుకంటే దానికి లోకల్ స్కోప్ ఉంటుంది. సో, ఇప్పుడు నేనేం చేశాను, ఇదొక బ్లాక్. దీంట్లో ఈ బ్లాక్ బయట డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని యూజ్ చేశాను. సో, మనకి యాక్సెసిబులే. మనం వేరియబుల్స్‌ని ఎన్ని విధాలుగా డిక్లేర్ చేయొచ్చు? వేర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయొచ్చు. లెట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను లెట్ అనే లెట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా. లెట్ y = 10 అని ఇక్కడ డిక్లేర్ చేశాను. ఇప్పుడేమైంది? సేమ్ అలానే వచ్చింది. సో, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి నేను కాన్స్టెంట్‌ని చూపిస్తున్నా. కాన్స్టెంట్ ఏంటంటే ఒక యాక్చువల్‌గా కాన్స్టెంట్‌కి ఒక నేమ్ ఇస్తాం. ఈ నేమ్‌లో మనం ఏదైతే వాల్యూ స్టోర్ చేస్తామో దాన్ని మోడిఫై చెయ్యలేము. ఒకవేళ మోడిఫై చెయ్యాలని చూస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో, కాన్స్టెంట్ నమ్ = 67. సో, ఇప్పుడు నేను ఈ బ్లాక్‌లో మనకి ఫంక్షన్ బయట, బ్లాక్ బయట వేరియబుల్‌ని లెట్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేసినా, వేర్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేసినా, ఒక కాన్స్టెంట్ డిఫైన్ చేసినా మనం ఆ మూడు టైప్స్‌లో దేన్ని డిక్లేర్ చేసినా మనం ఎక్కడైనా మనం యాక్సెస్ చేసుకోగలము. అదే గ్లోబల్ స్కోప్. సో, ఇప్పుడు నేను యాక్చువల్‌గా నమ్ అనే వేరియబుల్ కాన్స్టెంట్. వేరియబుల్ అని వస్తుంది కానీ అది వేరియబుల్ కాదు. అది కాన్స్టెంట్ నేమ్ అంతే. సో, ఇప్పుడు నేను ఆ కాన్స్టెంట్‌ని మోడిఫై చేయాలని చూస్తే మనకేమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. నమ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అందులో వాల్యూని మనం మోడిఫై చేయలేమని వస్తుంది. అసైన్‌మెంట్ టు ద కాన్స్టెంట్ వేరియబుల్ అని వస్తుంది. ఎందుకంటే మనం అసైన్ చేయలేము. ఒక కాన్స్టెంట్‌కి ఇంకో వాల్యూని ఎప్పుడు తర్వాత అసైన్ చేయలేము. సో, ఇప్పుడు మనం ఏం చూసాము? ఈ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్స్‌ని ఔట్ సైడ్ యాక్సెస్ చేసుకోలేము. అదే ఫంక్షన్ బయట రాస్తే ఆ వేరియబుల్స్‌ని ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అని చూసాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫంక్షన్ లోపల, బయట కూడా 2 సేమ్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. అప్పుడు మనకి ఫంక్షన్‌లో ఏం రన్ అవుతుందో చూద్దాం. సో, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ x తీసుకుంటున్నా. దాంట్లో 10 అని స్టోర్ చేస్తున్నా. ఆ వేరియబుల్‌ని నేను ప్రింట్ చేస్తున్నా. సో, అదే సేమ్ ఇంకొక వేరియబుల్‌ని బయట డిక్లేర్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇక్కడ x అనే నేమ్‌తో వేరియబుల్ ఉంది. బయట కూడా x అనే వేరియబుల్‌తో ఇంకోటుంది. సో, ఇప్పుడు మనకేమవుతుందంటే ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలిగా ఫస్ట్ అయితే. ఆ ఫంక్షన్ రన్ అవ్వాలి అనంటే
సో, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయింది? 10 ప్రింట్ అయింది. యాక్చువల్‌గా నేను బయట, లోపల కూడా సేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు బయట నేను 110 ఇచ్చాను. లోపల 10 ఇచ్చాను. అప్పుడు మనకేమైంది? ఈ ఫంక్షన్ లోపల ఎక్స్ వాల్యూ ఎంతైతే ఉందో అదే అక్కడ ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఒక వేరియబుల్‌ని ఫంక్షన్ లోపల సేమ్ నేమ్‌తో డిక్లేర్ చేసినా, బయట కూడా సేమ్ నేమ్‌తో ఆ వేరియబుల్ ఉన్నా మనకి ఏమవుతుందంటే ఫంక్షన్ లోపల ఫస్ట్ ఆ వేరియబుల్ ఉంటే దాని వాల్యూనే ప్రిఫర్ చేస్తుంది. ఒకవేళ ఆ నేమ్‌తో ఆ వేరియబుల్ డిక్లేర్ చేయకపోతే ఫంక్షన్‌లో అప్పుడు ఫంక్షన్ బయట ఒకవేళ ఉంటే ఆ వేరియబుల్ వాల్యూని తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌లో ఎక్స్‌ని డిక్లేర్ చేయలేదు. బయట డిక్లేర్ చేశాను. x = 110 అని. సో, ఇప్పుడు నేను ఫంక్షన్‌లో ప్రింట్ చేస్తున్నా. అప్పుడు మనకేమైంది 110 అని ప్రింట్ అయింది. ఒకవేళ సేమ్ నేమ్‌తో ఇంకో వేరియబుల్ ఈ ఫంక్షన్‌లో డిక్లేర్ చేస్తే అప్పుడు ఆ వేరియబుల్ అందులో ఉన్న వాటినే తీసుకుంటుంది. ఫస్ట్ ఈ ఫంక్షన్‌లో ఆ నేమ్‌తో వేరియబుల్ ఉంటే దాన్ని తీసుకుంటుంది. లేకపోతే ఫంక్షన్ బయట ఎక్కడైనా ఉంటే దాన్ని తీసుకుంటుంది. సో, ఇప్పుడు నేను వేర్‌ని ఒక బ్లాక్‌లో తీసుకుంటున్నా. ఒక బ్లాక్‌లో వేర్ x = 100 అని చెప్పి తీసుకుంటున్నా. ఇప్పుడు నేను టెస్ట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. సో, ఎక్స్ అనేది నేను ఎక్కడ డిక్లేర్ చేశాను? ఒక బ్లాక్. మనం బ్లాక్ అనేది మనకి డిఫరెంట్ కేసెస్‌లో ఉంటుంది. ఇఫ్ అనే స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు, ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు, వైల్ లూప్‌ని యూజ్ చేసినప్పుడు అప్పుడు కూడా మనం ఇలా బ్లాక్స్‌ని రాస్తాం. అది కూడా ఒక బ్లాకే. సో, మనం అవేమీ లేకుండా కూడా జస్ట్ ఇలా ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ పెట్టినా అది ఒక బ్లాక్ కిందే లెక్క. సో, ఇప్పుడు మనకేమైంది? ఈ బ్లాక్‌లో నేను వేర్ అనే కీవర్డ్‌తో ఒక వేరియబుల్ ఎక్స్‌ని డిక్లేర్ చేశాను. సో, దాన్ని నేను ఎక్కడ యూజ్ చేస్తున్నా? ఫంక్షన్ లోపల యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను బ్లాక్‌లో కాకుండా బయట ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా. y = 70 అని డిక్లేర్ చేస్తున్నా. దీన్ని మళ్ళీ ఫంక్షన్‌లో రాస్తున్నా కన్సోల్‌లో. సో, మనం వేర్ అనే కీవర్డ్‌తో ఈ బ్లాక్‌లో డిక్లేర్ చేసిన ఆ వేరియబుల్‌ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా మనం సేమ్ ఆ బ్లాక్‌లో డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్. సో, ఏమైంది? 27th లైన్, 17th, 18. 27th లైన్ అంటే ఏంటి? ఇది. తర్వాత 17 అంటే ఏంటి? ఇది. తర్వాత 18 అంటే ఈ లైన్‌లో. సో, ఎక్స్ అనే వేరియబుల్‌ని మనం ఇక్కడ డిక్లేర్ చేసాం బ్లాక్‌లో. సో, దాన్ని మనం ఫంక్షన్‌లో యూజ్ చేసుకున్నాం. వేరే ఫంక్షన్‌లో మళ్ళీ జనరల్‌గా ఔట్ సైడ్ ఫంక్షన్ బయట కూడా యూజ్ చేసుకున్నాం. సో, ఎక్కడైనా మనం వేర్ అనే కీవర్డ్‌తో ఫంక్షన్ బయట ఎక్కడ డిక్లేర్ చేసినా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. వేర్ అనే కీవర్డ్‌తో. అదే ఇప్పుడు నేను వేర్ అనే కీవర్డ్‌తో ఫంక్షన్‌లో డిక్లేర్ చేస్తున్నా వేర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి ఒక వేరియబుల్‌ని ఫంక్షన్‌లో డిక్లేర్ చేస్తున్నా. మనకేమొచ్చింది? y ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అంటే ఏంటంటే మనం ఒక వేరియబుల్‌ని వేర్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేసినా, లెట్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేసినా, కాన్స్టెంట్‌ని డిక్లేర్ చేసినా ఫంక్షన్ లోపల అది ఫంక్షన్ బయట మనం ఎక్కడ యూజ్ చేసుకోలేము. సో, y ఈజ్ నాట్ డిఫైన్డ్ అని మళ్ళీ వచ్చింది. అదే నేను కాన్స్టెంట్‌ని డిక్లేర్ చేసినా మళ్ళీ సేమ్ ఎర్రరే వస్తుంది మనకి. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్ లోపల వేరియబుల్‌ని ఏ కీవర్డ్‌తో డిక్లేర్ చేసినా దాన్ని ఫంక్షన్ బయట యూజ్ చేసుకోలేము. ఇదొక కేసు. నెక్స్ట్ బ్లాక్ లెవెల్ స్కోప్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక వేరియబుల్‌ని వేర్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేసి అది బ్లాక్‌లో పెట్టినట్టయితే దాన్ని కూడా మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను వేర్ బదులు లెట్ యూజ్ చేస్తున్నా.
సో ఇక్కడ నేను లెట్ అనే కీవర్డ్తో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను ఎక్స్. సో దాన్ని నేను ఈ ఫంక్షన్లో యూజ్ చేయాలని చూస్తున్నాను. సో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా, టెస్ట్ అనే ఒక ఫంక్షన్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. సో మనకి ES6లో బ్లాక్ లెవెల్ స్కోప్ అని కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. బ్లాక్ లెవెల్ స్కోప్ ఏం చెప్తుందంటే, ఒక వేరియబుల్ని లెట్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తే ఒక బ్లాక్లో ఆ బ్లాక్ బయట మనం ఎక్కడ యూజ్ చేసుకోలేము. అదేవిధంగా ఒక కాన్స్టెంట్ని డిక్లేర్ చేసిన ఒక బ్లాక్లో ఆ బ్లాక్ బయట ఎక్కడ యూజ్ చేసుకోలేము. సో ఇక్కడ నేను కాన్స్టెంట్ అని కూడా ఇంకొకటి తీసుకున్నా ఎక్స్నే. ఇప్పుడు కూడా మనకి సేమ్. ఇప్పుడు నేను ఈ వేరియబుల్ని ఫంక్షన్లోనే కాదు, ఫంక్షన్ బయట ఆ బ్లాక్ బయట ఎక్కడా యూజ్ చేసుకోలేను. ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. సో అంటే ఏంటంటే మనకి వేరియబుల్స్ని లెట్ అనే కీవర్డ్తో కూడా డిక్లేర్ చేయొచ్చు, వేర్ అనే కీవర్డ్ని కూడా డిక్లేర్ చేయొచ్చు. కాన్స్టెంట్ని మటుకి కాన్స్టెంట్ అనే కీవర్డ్తోనే, CONST అనే కీవర్డ్తోనే డిక్లేర్ చేయాలి. ఒక బ్లాక్లో ఫంక్షన్ కాదు. ఫంక్షన్ అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ ఇలా పెట్టి పెరెన్సిస్ పెట్టి రాస్తాం. ఇక్కడ ఒక బ్లాక్ అంటే ఏంటంటే ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ మధ్యలో ఉన్నదాన్ని బ్లాక్ అంటారు. సో ఈ బ్లాక్లో మనం వేరియబుల్ని లెట్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తే దాన్ని ఈ బ్లాక్ బయట మనం ఎక్కడ యూజ్ చేసుకోలేము. దాన్నే బ్లాక్ లెవెల్ స్కోప్ అంటారు. అదే ఇప్పుడు నేను ఇక్కడ వేర్ కీవర్డ్తో వేరియబుల్ని బ్లాక్లో డిక్లేర్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను వేర్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేశాను ఆ వేరియబుల్ని. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఎర్రర్ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలి కదా, ఆ ఫంక్షన్లో ఈ బ్లాక్లో ఎక్స్ అని డిక్లేర్ చేశాను. ఈ బ్లాక్లో ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నా, ఆ ఫంక్షన్లో ఎక్స్ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎర్రర్ రావట్లే. ఎందుకు, ఇక్కడ మనం వేరియబుల్ని వేర్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేసాం కాబట్టి. సో వేర్ అనే కీవర్డ్తో మనం బ్లాక్లో డిక్లేర్ చేసిన దాన్ని మనం ఆ బ్లాక్ బయట కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సేమ్ ఆ స్టేట్మెంట్నే ఇక్కడ కూడా రాస్తున్నా. సో ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోగలం. మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ లెట్ అని రాస్తున్నా. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుంది, రిఫరెన్స్ ఎర్రర్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే మనం ఒక బ్లాక్లో వేరియబుల్ని లెట్తో డిక్లేర్ చేసిన, లేకపోతే ఒక కాన్స్టెంట్ని డిక్లేర్ చేసిన ఆ బ్లాక్ బయట మనం ఆ వేరియబుల్స్ని యూజ్ చేసుకోలేము. సో ఇప్పుడు నేను కాన్స్టెంట్ అని ఇందాక చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా. సో మళ్ళీ సేమ్ ఎర్రర్, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. సో బ్లాక్ లెవెల్ స్కోప్ అంటే దేనికి ఉంటాయి అని అంటే, కాన్స్టెంట్ లెట్కి బ్లాక్ లెవెల్ స్కోప్ ఉంటుంది, వేర్కి బ్లాక్ లెవెల్ స్కోప్ అనేది ఉండదు. సో వేర్ అనే కీవర్డ్తో మనం వేరియబుల్ని ఒక బ్లాక్లో డిక్లేర్ చేసినా మనం ఆ బ్లాక్ బయట యూజ్ చేసుకోగలుగుతాం. అదే కాన్స్టెంట్ లెట్ అనే కీవర్డ్స్తో మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తుంటే ఆ వేరియబుల్స్ని ఆ బ్లాక్లో మాత్రమే యూజ్ చేసుకోగలము. దాన్నే బ్లాక్ లెవెల్ స్కోప్ అంటారు. ఇంకా ఫంక్షన్ స్కోప్ అన్నా లోకల్ స్కోప్ అన్నా ఏం చెప్తుందంటే, ఒక వేరియబుల్ని వేర్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేసిన, లెట్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేసిన, లేకపోతే ఒక కాన్స్టెంట్ని డిక్లేర్ చేసిన ఫంక్షన్ లోపల వాటిని మనం ఫంక్షన్ బయట ఎక్కడ యూజ్ చేసుకోలేము. దీన్నే లోకల్ స్కోప్ ఆర్ ఫంక్షనల్ స్కోప్ అని అంటారు. గ్లోబల్ స్కోప్ అంటే ఏంటంటే, ఫంక్షన్ బయట బ్లాక్ బయట మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే వాటికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. వాటిని మన ప్రోగ్రాంలో ఏ లైన్లోనైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది బ్లాక్లోనూ రాయలేదు, ఫంక్షన్లోనూ రాయలేదు. సో దాన్ని నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ లైన్లోనైనా ఈ జావా స్క్రిప్ట్ ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది స్కోప్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.